హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మామిడికాయ బెల్లం కూర అయితే చేస్తున్నాను. దీని గురించి మామిడికాయలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులో దానికి సరిపడా వాటర్ వేసుకొని, ఎందుకంటే ఇంకా మనం వాటర్ అయితే తీయం, వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదని, ఎందుకంటే మామిడికాయ చాలా తొందరగా అయితే బాయిల్ అయిపోతుంది. సో ఇంకొకసారి ఉడికితే మనం ఆపేయచ్చు అనమాట. సో అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ తీయకూడదు, ఆ వాటర్లోనే మెత్తగా మనం స్మాష్ చేసేయాలి. సో దీనికి టెంకులు కూడా ఉంచేసుకుంటే బాగుంటుంది. టెంకులు కూడా పాడేయకూడదు, టెంకులు కూడా ఇందులో వేసేయాలి. సో మెత్తగా స్మాష్ చేసుకొని మనం అయితే బాగా స్మాష్ చేసుకోవాలి, లేదా చిన్న చిన్న ముక్కల కింద ఉంచుకున్నా అది మీ ఇష్టమే. సో మెత్తగా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక పక్కన పెట్టుకొని అందులో ఉప్పు ఆల్రెడీ వేస్తాం కాబట్టి పసుపు, బెల్లం, దానికి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి. పుల్లగా ఉన్న కాయలు అయితే బాగా ఎక్కువ బెల్లం పడుతుంది. మళ్ళీ పక్కన ఒక కళాయి పెట్టుకొని పోపు అది వేస్తాము. పోపు ఒక్కసారి వేగాక ఆ బెల్లం కూరలో అయితే మనం వేసేస్తాము. బెల్లం కూరలో వేసి బెల్లం కరిగినంత వరకు అయితే మనం ఉంచాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత బాగా బెల్లం మొత్తం కరిగిపోవాలి. సో వాటర్ అయితే మనం తీయకూడదు, ఆ వాటర్ ఉంటే మనకు బెల్లం కరుగుతుంది. సో ఇలా రెడీ అయ్యే వరకు మనం దగ్గర పడే వరకు ఉంచాలి. ఇలా దగ్గర పడిపోయాక చూసారు ఎంత బాగా దగ్గర పడిందో. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మామిడికాయ బెల్లం కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.